కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని, ఏ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎవడో మాట్లాడతాడు, బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవరితో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎవడోడో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని, ఏ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో మొత్తంగా తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు కేటీఆర్ పైన, కేటీఆర్ కు ఏపీ ఎంపీ సీఎం రమేష్ కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా కరీంనగర్ లో బండి సంజయ్ కూడా కేటీఆర్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ బీజేపీలో విలీన ప్రస్తావనపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా కేటీఆర్ కూడా ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తంగా రాజకీయాలన్నీ కూడా, అంటే తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. అటు ఏపీ ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ బండి సంజయ్ ఈ రోజు మరిన్ని కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ తోనే సిరిసిల్లలో కేటీఆర్ కు టికెట్ వచ్చిందని, సీఎం రమేష్ లేకపోతే కేటీఆర్ గెలిచేవాడు కాదని, సీఎం రమేష్ వల్ల గెలిచారంటూ కూడా బండి సంజయ్ కేటీఆర్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అవినీతి పార్టీ, సో ఆ పార్టీని కలుపుకునే ప్రసక్తే లేదంటూ కూడా సంజయ్ కామెంట్స్ చేశారు. తాజాగా దానికి కొంత ఏ పార్టీతోనూ తాము కలిసే ప్రసక్తే లేదు, తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేయడం రాజకీయంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సో ఇటు బండి సంజయ్, అటు కేటీఆర్, ఇటు ఏపీకి సంబంధించిన ఎంపీ కామెంట్లు ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.